బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫర్ షుగర్ పేషెంట్స్ మనం ఇప్పుడు చూద్దామా. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయగానే ఎంతమందికి నిద్ర వస్తుందండి, బ్రెయిన్ అంతా ఫాగీగా అయిపోతుంది, నిద్రపోవాలంటారు, నీరసం, ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటే కానీ మళ్ళీ మేము లేచి పని చేసుకోలేమండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆఫీస్లో కూడా వెంటనే మేము కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం అంటారు కదా. ఇందుకు గల కారణాలు మనం ఇప్పుడు చూద్దామా. ఉదయం బ్రేక్ఫాస్ట్లో మనం తీసుకునే కార్బోహైడ్రేట్ మీదనే ఈ ఫాగీనెస్ ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే నైట్ అంతా మనం ఆహారం ఏం తీసుకోము, ఇన్సులిన్ తక్కువ ఉంటుంది, కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది కదా. మనం లేవగానే బాడీకి కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే ఇచ్చేస్తామో బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది, దాంతోపాటు ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఎంత ఇన్సులిన్ స్పైక్ అయితే ఆ ఇన్సులిన్ అంత ఫాస్ట్గా షుగర్ లెవెల్స్ని కిందకి దించేస్తుంది. ర్యాపిడ్ గ్లూకోజ్ డ్రాప్ అంటాం అనమాట. దానివల్లనే మనకి నిద్ర, నీరసం అనేది వస్తూ ఉంటాయి. మరి ఇది ఎలా నివారించాలి? మనము బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫైబర్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా. ఒట్టి ఇడ్లీ, అది కూడా 5-6 ఇడ్లీ ఒకేసారి తినేస్తే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, నిద్ర వచ్చేస్తుంది. ఉదయాన్నే టీ బిస్కెట్ కూడా మంచి ఆప్షన్ కాదండి. ఎందుకంటే మనకి బిస్కెట్స్లో హిడెన్ షుగర్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మళ్ళీ ఇన్సులిన్ స్పైక్ అవుతుంది కదా. షుగర్ ఫ్రీ బిస్కెట్సే అయి ఉండొచ్చు, కానీ అందులో మైదా ఉంటుంది, అది కార్బోహైడ్రేట్. కాబట్టి ఉదయాన్నే వామ్ వాటర్ తాగితే మంచిది. బ్రేక్ఫాస్ట్లో కూడా ఒక 3 ఇడ్లీలు లిమిట్ చేయండి. దాంతో సాంబార్ విత్ వెజిటబుల్స్ కలిపి తీసుకుంటే మంచిది. మిల్లెట్స్లో చేసినవి అయితే ఇంకా మంచిది. బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక 10 మినిట్స్ నడిస్తే ఈ షుగర్ స్పైక్స్ అవ్వకుండా ఉంటాయి. ఇంకొక సింపుల్ టిప్, మన బ్రేక్ఫాస్ట్కి ముందు ఎప్పుడైతే ఫస్ట్ మీల్ వామ్ వాటర్ తాగిన తర్వాత హెల్దీ ఫ్యాట్స్ అంటాం, అంటే ఆల్మండ్స్, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొంతమంది స్ప్రౌట్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా మనం హెల్దీ ఫ్యాట్స్ యాడ్ చేయడం వల్ల షుగర్ స్పైక్స్ అవ్వవు. ఫ్యూచర్లో మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా తగ్గించుకుని డయాబెటీస్ని కూడా మనం నివారించవచ్చు.